హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్ కానీ, డ్రెసెస్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ముందుగా ఒక న్యూస్ పేపర్‌ని తీసుకొని దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. తర్వాత క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. ఇలా నేను వేస్ట్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. ముందుగా నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా మీరు మీకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకోండి. సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే డిజైన్ చూపిస్తున్నాను. నేను 2 కలర్స్ కాంబినేషన్తో ఈ డిజైన్ చేస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. మిషన్కి ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. దారం ఈ విధంగా లూజ్గా రావాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే దారం తెగిపోతుంది అండ్ వర్క్ కూడా పర్ఫెక్ట్గా రాదు. సో దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. స్టిచ్చింగ్ నెంబర్ 5 పెట్టుకోండి. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ముందుగా డిజైన్ క్రాసింగ్స్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద రఫ్గా ఫాస్ట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా శారీలో ఉన్న ఫ్లవర్ డిజైన్ని నెక్కి డ్రా చేసుకోండి. ఈ ఫ్లవర్ని సెంటర్లో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మనం డిజైన్ చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా ముందుగా స్టిచ్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద రఫ్గా స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజెస్ ఫుల్ వీడియో చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. ఇవి ఇంకా హెవీ లుక్గా కావాలంటే చిన్న గోల్డెన్ పూసలతో ఈ డిజైన్ చుట్టూరు మొత్తం డిజైన్ క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు కుందన్స్ యూస్ చేసుకోవాలంటే సెంటర్లో ఈ విధంగా ఫిల్ చేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుని ఫిల్ చేసుకోవాలి. నేను డిజైన్ చేసిన డిజైన్ చుట్టూరు షేడ్ ఇస్తున్నాను. ఎందుకంటే డిజైన్ బాగా లుక్గా కనిపిస్తుంది. ఈ విధంగా షేడ్ ఇస్తే అప్పుడు గోల్డెన్ కలర్తో ఈ విధంగా ఫ్లవర్ని ఫినిషింగ్ కింద క్రాసింగ్స్ అయ్యి లుక్గా కనిపించడం కోసం ఈ విధంగా షేడ్ కింద స్టిచ్ చేస్తున్నాను. మీరు ఈ గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని స్టిచ్ చేస్తున్న ప్లేస్లో మీరు చిన్న చిన్న గోల్డెన్ పూసలు అండ్ గోల్డెన్ చిన్న చిన్న గొట్టాలు ఉంటే అవి స్టిచ్ చేసుకుంటే ఫ్లవర్ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. ఓన్లీ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్స్తోనే స్టిచ్ చేసుకోవాలంటే ఫ్లవర్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. స్టోన్స్ కుందన్స్ యూజ్ చేయలేని వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అవి యూజ్ చేసిన వాళ్ళు ఈ విధంగా ఫినిషింగ్ చుట్టూరు ఈ విధంగా కాకుండా గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. వర్క్ ఈ విధంగా ఉంటుంది. నేను రఫ్గా స్టిచ్ చేశాను కాబట్టి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరైతే క్లియర్గా చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది.
పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసినట్టే వర్క్ ఉంటుంది. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.